అన్నారు, స్వపరిపాలన అన్నారు. మీ పరిపాలన మీకు వచ్చింది. మీ తర్వాత మీలో కుమ్ములాటలు వచ్చినాయి. ఇప్పుడు మీలో కుమ్ములాటలు వచ్చి మీ అస్తిత్వం కాపాడుకోవడం కోసం మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ తీసుకొచ్చి ఆంధ్ర ద్వేషాన్ని ఎందుకు రంగరిస్తున్నారు? నాట్ ఎట్ ఆల్. ఆంధ్ర ద్వేషం అనేది కాదు, ఫస్ట్ నుంచి ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఆంధ్ర కాదు, ఇప్పుడు మన నార్తోల్తో కూడా కొట్లాడే పరిస్థితి వచ్చింది హైదరాబాద్లో. అసలు ఎవరు తెలుగుడే దిక్కులేడు, ఇక్కడ తెలుగుడే కనపడట్లేదు. నార్తోళ్ళు వచ్చి కంపెనీలు పెట్టుకొని నిన్న మొన్న బయోకాన్లో తెలుగు ఎవరు మాట్లాడితే వాళ్ళని బీకేండి అని చెప్తే 200 మందిని తీసేశారండి. పిల్లలు ఆంధ్ర తెలంగాణ ఇద్దరు పిల్లలు అందరు కలిసి వచ్చారు నా దగ్గరికి. అక్క ఎవరు మాట్లాడట్లేదు, మీరు హెల్ప్ చేయండి. నేను కిరణ్ మజుందార్ షా గారికి మెసేజ్ పెట్టా వెంటనే, మేడం ఇదేందమ్మా ఇట్లా తీసేశారు, తెలుగు మాట్లాడితే తీసేయమని చెప్పారట. అటువంటి పరిస్థితి ఉంది హైదరాబాద్లో. సో డెఫినెట్గా తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ సంస్కృతిని కాపాడుకోవడానికి ఒక రక్షణ కవచంలా నిలబడతాం. మా పేరులోనే ఉంది కదండి తెలంగాణ రక్షణ సేన అని. కానీ సైనికుల్లాగా ఉంటుంది, కొత్తది కాదు ఇది. నేనేమి కొత్తగా పాలిటిక్స్ కోసం వాడుతున్నది కాదు, ఇది మా డిఎన్ఏ అండి. ఇది ఉంటుంది ఎప్పటికీ, దీనిపైన వేరే ఏమన్నా. మీ డిఎన్ఏని కన్వీనియంట్గా కొన్ని సందర్భాల్లో మర్చిపోతారు. మీరు ఫ్రెండ్షిప్ చేయడానికి ఆంధ్ర వ్యక్తులు కావాలి, మీరు వ్యాపారాలు చేయడానికి ఆంధ్ర వ్యక్తులు కావాలి, మీరు ఇంకా తెలంగాణలో ఇంకా మీకు సంబంధించి వీరు వ్యక్తిగతంగానో మీ పార్టీ పరంగానే ఏమైనా కావాలి, ఫండ్స్ కావాలంటే ఆంధ్ర వాళ్ళు కావాలి. కానీ మీ రాజకీయంగా మాత్రం మీరు ఆంధ్ర ద్వేషాన్ని రగిలించడం మీరు కరెక్ట్. మొత్తం సమాజాన్ని ఉల్టా చూస్తున్నారు రజనీకాంత్ గారు. నేనేమంటున్నా అంటే పాలిటిక్స్ అనేటటువంటిది ఒక సిద్ధాంతం మీద బేస్ అయి ఉండాలి. మా పార్టీ సిద్ధాంతం ఏంది, తెలంగాణ మదర్ బోర్డుగా తెలంగాణ అస్తిత్వాన్ని రక్షించుకుంటూ డెవలప్మెంట్ ఓరియంటెడ్ పాలిటిక్స్ చేయాలి. ఆ డెవలప్మెంట్ ఓరియంటెడ్ పాలిటిక్స్తో పాటు సామాజిక న్యాయం అనేటువంటిది ప్రధాన ఎజెండాగా మేము పనిచేస్తూ ఉన్నాం, రైట్. ఆ క్రమంలో ఈ కోర్ ఐడియాలజీకి ఎక్కడ దెబ్బ తగిలినా మేము మాట్లాడతాం కదండి. అది పక్కన పెడితే యాజ్ హ్యూమన్స్, ఎస్ ఆంధ్ర ఫ్రెండ్స్ ఉంటారు, తెలంగాణ ఫ్రెండ్స్ ఉంటారు, మహారాష్ట్ర ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు. మీరు అన్నట్టు మిగతా వ్యాపార సంబంధాలు అన్నీ ఉంటాయి. నా ఒక్కదానికే కాదు కదా, ఎవరికైనా ఉంటాయి. కానీ కోర్ ఐడియాలజీ మాట్లాడకపోయినప్పుడు పాలిటిక్స్లో ఉండొద్దు. నా కోర్ ఐడియాలజీ ఏంటి, తెలంగాణకి ఏం మాత్రం ఇన్సల్ట్ జరిగినా అది ఇప్పుడు కాదు కదా, ఉద్యమ సందర్భంలో కూడా సినిమాలలో మాట్లాడినా నేనే మాట్లాడాను, సినిమాలలో ఇన్సల్ట్ చేసినా మాట్లాడినాం, ఇప్పుడు కూడా నేనే మాట్లాడుతున్నాను. అండ్ ఐ వాజ్ ఆల్వేస్ ద రెబెల్, ఈవెన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో ఫైట్ చేసినాం. మన తెలంగాణకు జరుగుతున్నటువంటి అవమానాన్ని ప్రివెంట్ చేసినాం. జయశంకర్ సార్ బొమ్మ పెట్టమని కూడా 1000 సార్లు అడిగినాం. నేనేం కాదనట్లే, కొన్ని చేసుకోగలిగినాం, కొన్ని చేసుకోలేకపోయినాం ఆనాడు ఉన్నటువంటి సందర్భంలో. సో ఇప్పుడు నాది స్వతంత్ర జెండా కాబట్టి ఫుల్ ఫ్లెజ్డ్గా నేను నమ్మేటటువంటి ఐడియాలజీని నేను స్ప్రెడ్ చేస్తున్నా. అవకాశం కోసం అసలే వాడుకోవట్లేదు. పాలిటిక్స్ వేరు, కోర్ ఫిలాసఫీ వేరు. కోర్ ఫిలాసఫీ కాంప్రమైజ్ అన్నాడు, పాలిటిక్స్ అన్ఫిట్. కోర్ ఫిలాసఫీ ఏంటి, తెలంగాణ భావన ఖచ్చితంగా ఉండాల్సిందే, దేశభక్తి భావన డెఫినెట్గా ఉండాల్సిందే, సామాజిక న్యాయం డెఫినెట్గా ఉండాల్సిందే. ఇవి తప్పితే మిగతా వాటిలలో ఏమన్నా డిస్కౌంట్ ఆటో ఇటు ఉంటుంది, కానీ ఈ మూడింటిని టచ్ చేస్తే మాత్రం ఊరుకో. మీరు ఈ మధ్య పార్టీ ఆవిర్భావంలో కానీ మీ తెలంగాణ అమ్మగా నన్ను చూడాలి, అమ్మగా మారాలనుకుంటున్నారు. అమ్మగా ఉన్నప్పుడే తెలంగాణ పెయిన్ కానీ తెలంగాణలో ప్రజలకు ఏం చేయాలనేది అవగాహన. ఆల్రెడీ తెలంగాణ ఇచ్చే సందర్భంలో సోనియమ్మ అన్నారు, చిన్నమ్మ సాయం చేసిందన్నారు, తర్వాత తెలంగాణ తెచ్చిన ఆయన జాతపిత కేసీఆర్ ఉన్నారు. ఇప్పుడు మీరు కొత్తగా ఈ అమ్మ కాన్సెప్ట్ తీసుకోవటం ద్వారా ఏం ప్రజల దగ్గర నుంచి ఏం అట్రాక్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు? ఇది కొత్త కాన్సెప్ట్ కాదండి. ప్రపంచవ్యాప్తంగా ఉమెన్ లీడర్షిప్ ఎందుకు ఉండాలని జరుగుతున్న డిస్కషన్స్లో భాగంగానే నేను చెప్పాను. అది అంటే వ్యక్తిగా నేను చిన్నదాన్ని, వయసులో నేను చాలా మంది ఇప్పుడున్న పొలిటీషియన్స్ కన్నా చిన్నదాన్ని. నేనేమన్నాను, పరిణితి చెందాలనుకుంటున్నాను అని చెప్పాను. నేను అన్నీ అడ్రస్ చేస్తున్నా అని చెప్పట్లేదు. ఇప్పుడు ఎవరైనా నన్ను అక్క అనే అంటారు. అక్క అంటే సగమే బాధ్యత, అమ్మ అంటే ఫుల్ బాధ్యత. సో ఆ వైపుగా ప్రయాణం చేయాలనుకుంటున్నాను. అందరి పెయిన్ని అర్థం చేసుకొని దానికోసం కొట్లాడాలనుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్గా జరిగే డిస్కషన్లో కూడా ఏమంటారంటే, ఇఫ్ దేర్ ఈస్ అ ఫెమినైన్ టచ్ టు ద పాలిటిక్స్, డెసిషన్స్ విల్ బి మోర్ సెన్సిటివ్ అండ్ సెన్సిబుల్, బికాస్ విమెన్ ఆర్ బేసిక్లీ మోర్ సెన్సిబుల్. మల్టీటాస్కర్స్ ఎగ్జాక్ట్లీ, దానికోసమే నెక్స్ట్ టర్మ్లో 33% కూడా వస్తుంది, ఫుల్ ఉమెన్ ఉంటారు, నో వరీస్. 50 అవుతుందిలేండి, 33తో ఎంటర్ అవుతాం మేము, 50 అవుతుంది ఈజీగా. 50 అయినా ఆశ్చర్యం లేదు, త్వరలో డెఫినెట్గా అవుతుంది. సో ఫైనల్గా గోల్ సీఎం కావాలనే? ఫైనల్గా గోల్ ఒకటే అండి, సీఎం అనేది ప్రజలు చేసినప్పుడు అయితే తొందర ఏం లేదు. కానీ ఏదైతే సామాజిక న్యాయం అనేటటువంటి ఎజెండా నేను తీసుకున్నాను, ఏదైతే తెలంగాణ రక్షణ సేన సెక్యులర్ పార్టీగా ఉండాలనుకుంటున్నాను, ఆ కోర్ ప్రిన్సిపల్స్ కాంప్రమైజ్ కాకుండా తెలంగాణలో ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలనుకుంటున్నాను. దానికి ప్రజల మద్దతు కావాలనుకుంటున్నాను. ప్రిన్సిపల్స్ మీరు అధికారంలోకి వస్తే ఆటోమేటిక్గా మీ కమిట్మెంట్ బట్టి అవుతాయి. కానీ నేను అంటున్నాను, రన్నింగ్ రేస్ నడుస్తుంది, ఒకవైపు కేటీఆర్, ఇంకోవైపు కవిత. ఈ రన్నింగ్ రేస్లో సీఎం చైర్ దగ్గరికి ఫస్ట్ ఎవరు వెళ్తారు? అంటే నేను ఒక మాట చెప్తా అండి, బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ సీఎం అభ్యర్థి ఎవరు అనేది ఫస్ట్ వాళ్ళు తేల్చుకుంటే
ఆ కేటీఆర్ తర్వాత కాకుండా రన్నింగ్ వేరే రేస్. ఆలోచనలు కూడా ఏమైనా ఉన్నాయండి? నాకు తెలియదు అంటే మీలో ఏ ద్వంద్వార్థం కనిపిస్తుంది అనేది మీరు చెప్పండి లోతైన ఏమర్థమైంది? అర్థం ఏంటి అని. వాళ్ళే చెప్పాలి, అది నాకు తెలియదు. నేను మాత్రం డెఫినెట్గా రేస్లో ఉన్నా, అందులో డౌట్ ఏం లేదు. నేను డే 1 చెప్పాను కదండి, ఇప్పుడు కాదు, సో డెఫినెట్గా రేస్లో. రేస్లో సరే మీరు అనుకుంటున్నట్టుగా రేస్లో కవిత, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు పరిగెడుతుంటే రేస్లో ఎవరు ఫస్ట్ ముందు ఉంటారు? అంటే ఇంకా మిగతా పార్టీలో ఎవరు లేరు అంటారా రేస్లో? సరే ఇదంతా మీదంతా ఒకటే ఫ్యామిలీ కదా, అందుకని అట్లా కాదు. వేరే పార్టీలో ఉన్నా కూడా ఫ్యామిలీ BRS కాబట్టి. పార్టీ అనేది కూడా ఒక పార్టీ. సరే ఇంకోడానికి వస్తాను. పార్టీలో- సరే ఆల్రెడీ సీఎం నేను 10 years ఉంటాను, ఎవరికి స్పేస్ ఇవ్వనని చెప్తున్నాడు ఆయన. సరే ఆయన రేస్లో పెడదాం. కవిత ఉన్నారు, కేటీఆర్ ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు, అక్కడ కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా కలుపుదాం. కలిపితే ఎవరు ముందు రీచ్ అవుతారు? సీఎం న్యాచురల్లీ నేనే కదండి, న్యాచురల్లీ నేనే రీచ్ అవుతా. ఎందుకంటే నా ఎజెండా బాగుంది, ఆడబిడ్డల ఆశీర్వాదం నాకు ఉంటుంది, యూత్ సపోర్ట్ ఉంటుంది, కాబట్టి నేనే రేస్లో ముందుంటా అనుకుంటున్నా. అందులో వేరే అనుమానం అయితే ఏం లేదు.